కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. నా బతుకు కన్నీటి పాలవటానికి వీల్లేదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, పిచ్చిని పిచ్చితోనే గెలవాలి. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఇదిగా ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి, అలా ఎండలో జాగింగ్కి వెళ్దాం పద. ఎండలో జాగింగ్కి వెళ్ళాలా? ఒళ్ళంతా చెమటలు పెట్టినయా? ఎవరన్నా వింటే ఏమన్నా అనుకుంటారు. వేరే పని ఏదన్నా ఉంటే చెప్పండి. ఇగా టీవీ పెట్టు. దొరికాడు నా కుండిగాడు. ఇప్పుడు ఇడికిస్తాను చూడు. టీవీ రన్ అవుతుంది కదా సార్. ఇది మీ టీవీ. నేను పెట్టమన్నది మా టీవీ. ఇది మీ టీవీయే, వస్తుంది ఈ టీవీ. అంతరంగాలు అనంత మానస చదరంగాలు. బొమ్మలు కనపట్టలేదు. బొమ్మలు కనపట్టలేదా? బొమ్మలు కనపట్టలేదంటే పిచ్చోడు అనుకుంటారు సార్. కనపడుతున్నాయి. ఊరికే సరదా జోక్ చేశాను. జోక్ చేశారా? ఏది జెమిని టీవీ పెట్టు. జెమిని టీవీయా? రిమోట్ ఎక్కడుంది? ఓ ఇక్కడుందా? ఓహో, శ్రీహరి సినిమా. యాదవ్, శ్రీనివాస యాదవ్. శ్రీనివాస యాదవ్ అతనెవరో మోండా మార్కెట్కి వెళ్తే తెలుస్తుంది. శ్రీనివాస యాదవ్ టీవీలో కనిపించకుండా ఏం తెలుస్తుందిరా? అదిగో మళ్ళీ కనపట్టలేదంటే పిచ్చాడు అనుకుంటారు. సరిగ్గా చూడు, కనిపిస్తుంది. అదిగో శ్రీహరి. ఒరే తమ్ముడు, కొంచెం మంచినీళ్ళు పట్టరా. ఇదిగో. ఇదేంటి మంచినీళ్ళు అడిగితే షేక్ హ్యాండ్ ఇస్తావేట్రా? షేక్ హ్యాండ్ కాదండి, ఇదిగో గ్లాసు, ఇగో నీళ్లు. ఏంటి అలా చూస్తున్నారు? చేతిలో గ్లాస్ లేదంటే పిచ్చోడు అనుకుంటారు. ఇదిగో ఉంది మంచినీళ్ళు. జాత గొంతు పట్టుకుంటది. గ్లాస్ పెట్టిన సౌండ్. ఎదవ కరెంటు సరైన సమయానికే పోద్ది. కరెంటు పోయిందా? మరి అబ్బా, ఈ కరెంటు పోవడం వల్ల ఫ్యాన్ కూడా తిరగటం లేదు. ఫ్యాన్ తిరగట్లేదా? ఏంటి అలా చూస్తున్నారు? ఫ్యాన్ తిరుగుతుందా అంటే చెప్పండి. పని తిరుగుతుందని పిచ్చాడు అనుకుంటారు. లేదు, ఆగిపోయి. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. ఎందుకు? ఇంట్లోకి చీకటి కదా, కరెంటు పోయింది, ఏం కనపట్టలేదు. ఏరా, ఏదో పిచ్చాడు కదా అని వదిలేస్తే నన్నే పిచ్చాడు చేయాలని చూస్తావా? ప్లగ్ లో వేలు పెట్టమంటావా? చీమతో మాట్లాడించమంటావా? ఎండలో చెమటలు పడుతుంటే జాగింగ్ చేయాలా? రేయ్, నాతో పెట్టుకోకు రే. ఈ పద్యం రాసింది మళ్ళీ నువ్వు నా పెద్ద కర్మ. వచ్చేటప్పుడు ఇదే క్లాస్ లో ఉండు. మంచి పారంపర్య మాత్రం ఎక్కడికి పోతుంది. మీ నాన్న కూడా ఇంతే నీకు. పచ్చి పులుసు పానకాలరావు. ఇండియాలో ఏమి పండును? పాపముల పండు. ఇంకోటి కదా నగ్గం వచ్చిన చేస్తున్నారు. నువ్వు ఇండియాలో బతకలేవు. ఇదిగో నీకు భోజనం ఇవ్వచ్చు, కానీ నీకు 2 సున్నాలు తప్ప ఏం చేస్తాను? ఇంద్రియ చిక్కిబాబు ఈడ నా ప్రెసిడెంట్. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. 100కి 100 కానీ చిన్నప్పుడు నాకు కూడా ఇలాగే వచ్చింది. రికమెండేషన్ లాభం లేదు అని చెప్తుందిరా. రేపు మాకు రిజల్ట్స్ బోర్డు కట్టవలసినటువంటి టైంలో ఇంకా పేపర్ తెస్తున్నావా? ఎవరి పేపర్? చిట్టిబాబు అండి. చిట్టిబాబుదా? ఎన్ని మార్కులు వచ్చాయి? 100కి 100. చిన్నప్పుడు నాకు వచ్చి చిట్టిబాబుకి 100కి 100 మార్కులా? న్యాయంగా 100కి 200 మార్కులు వేయాలి. నా చేతులే రాలేదు. అలాగా? అలాని నా కూతురు పసుపు కుంకుమ కోసం నేను ఊరుకున్నాను కానీ లేకపోతే నేను ఈ పాటికి కూని చేసి ఉండేవాడు. నా పక్క చిత్రము చిట్టిబాబు గారికి 100కి 100 మార్కులా? ఒకటి తీశారా అంటే నమ్మకండి. నరమే చురుకులేక నన్ను తలుపు కనుక సరిగ్గా అర్థం చేసుకో. 100లో 1 తీసే 2 బండి సున్నాలు అలా వచ్చి చూస్తూ నేను పని చేయలేదండి. చూడకుండా చెయ్యి. నా చేతితో చేయలేదు. చేయలేదా? చేయలేదు. చేస్తే నేను లేదు. నేను చేస్తాను. నేను చేస్తాను. మీరా? నేనే. చిట్టిబాబు గట్టి నేను అన్యాయం. చిన్నపిల్లల్ని ఏడిపించకూడదు మాయ.
అందులో చిట్టిబాబు నీకు మహాపాపం మావయ్య. వర్షం వస్తుంది. ఏం చేయి చూపుడు ఎంత పొగర్రా నీకు? ఏమైందిరా? ఏమైందా? మా ఇంటికి వచ్చి మా బాలు బద్దలు కొడతాంటయ్యా. వాళ్ళ బద్దలు కొడుతున్నా, గుడిసెలు కూల్చేస్తున్నా, ఎముక నిలిచేస్తున్నా. ముందు నేను తాగి వస్తాను. ఇదిగో యావయ్య, చదువు కనుకని ఈ నిట్టగా వదిలేసి వెళ్తే కొంప గొల్ల చేస్తాడు. అసలు బాలు ఎందుకు బద్దలు కొట్టాలి? ఇంకేం బద్దలు కొట్టాడు? అయినా నన్ను అడుగుతున్నావు ఏంటి? ఆడిని అడుగు. అయితే అడిగేది అసలు ఎందుకు బద్దలు కొట్టాలి? పాలోసి నీలోసి పెంచితే నాకే ఎదురు సమాధానం చెప్తారా? నువ్వు నాకు పాలిచ్చావా? చెప్పురా కర్మ. ఏం తాగి వచ్చావరా? నిన్ను కదా నీ పెదబాబు గారిని కనతండ్రిని కాదని వెళ్ళిపోతాడా? ఆరు నీతి నిజాయుడు ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోయాడు. తప్పంత పెద్దగాడిది. ఇగో మర్యాదగా కొత్త బాలను కొనుక్కురా, లేకపోతే నీ గాడిన కాళ్ళు ఎరుకుట్టి పులిచెట్టి తాయిస్తాను. ఏయ్, ముందు సొక్కన్న చేతిరా, లేకపోతే మడ్డలు జరిగిపోతాయి. అయ్ బాబు, వదిలేయవయ్యా. ఒరేయ్, ఒరేయ్, అతను అలాగే నిద్రపోతాడు, నువ్వు పడుకో. పడుకోవే. ఏంట్రా బాబు ఆంటీ దగ్గర నవ్వేస్తుంది? డిన్నర్ కు టైం అయింది కదా, అందుకే ఆంటీ ఆనందంగా ఉంది. ఇంకా మాట్లాడతారా బాబు? డిన్నర్ అయితే ఏం మాట్లాడతారు? పడుకుంటారు. బాలు, బాలు, తలుపు తీరా. మీరు చదువుకోరా, నేను మేనేజ్ చేస్తా. ఇదిగో రాటి, నిద్ర వస్తే తాగి చదువుకోండి. నిద్ర రమ్మన్నారా? అదిగా ఇంకా ఎక్కడ కూర్చున్నారంటే లోపలికి వెళ్ళరా వీళ్ళు? అంకుల్ కి స్టార్టింగ్ ట్రబుల్ ఏమో. ఆంటీ స్టార్ట్ అయిందిరా. లేదురా, అంకుల్ కూడా స్టార్ట్ అయ్యాడు. అయితే మనం కూడా వెళ్దామా? ఏంట్రా తొందర, తలుపులేసుకుని. కుదరదురా బాబు, న్యూస్ రీల్ని చూడాలి. పదండ్రా. ఏంటారు బాబు ఎంత ఎత్తులో కట్టుకున్నాడు? తీసరా. నేను ఎక్కుతారా, నేను ఎక్కుతారా, నేను ఎక్కుతారా.